హలో మూవీ లవర్స్, ఓటీటీలో ట్రెండ్ సెట్ చేసిన అండ్ రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ మూవీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి. నెంబర్ 1 ప్రేమలు. రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. దీంట్లో అంత కాంప్లెక్సిటీ స్టోరీ ఉంటుందా అంటే లేదు, ఇది ఒక సింపుల్ స్టోరీయే, బట్ తీసే విధానం చాలా బాగుంది. సినిమాలోని ప్లాట్ ఏంటంటే, సచిన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతను గ్రాడ్యుయేషన్ అయిపోయాక యూకేకి పోదామని అనుకుంటాడు, కానీ అది ఫెయిల్ అవుతుంది. సో దాంతో ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ పోతాడు. దాని తర్వాత పెళ్ళిలో ఒక అమ్మాయిని చూస్తాడు, ఆమెకి పడిపోతాడు. సో దాని తర్వాత స్టోరీ ఏం జరుగుతుంది, ఎటుపోతుంది అనేది మూవీలో చూపిస్తారు. ఈ మూవీలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఫ్రెండ్స్ మధ్య కామెడీ సీన్స్, మూవీలో ఉన్న కెమిస్ట్రీ, ఇంకా కొన్ని ఎమోషనల్ సీన్స్. మూవీని డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 గామి. ఇది ఒక డిఫరెంట్ డ్రామా మూవీ. ట్రూ మూవీ లవర్స్ ఈ మూవీ చూసాక ఫ్యాబులస్ అంటారు, బట్ అమావాస్య పుణ్యానికి సినిమా చూసే బ్యాచ్కి ఇది నచ్చదు. స్టోరీ విషయం మనం వస్తే, హీరో ఎవరిని టచ్ చేయలేడు. ఒకవేళ మనుషులను టచ్ అయితే బాడీలో వింతగా జరిగి పడిపోతాడు. సో అలాంటి డిసీజ్ ఉన్న ఒక వ్యక్తి ఎలా మూలికల కోసం అడ్వెంచర్ చేసి పొందుతాడు, అసలు ఆ డిసీజ్ రావడానికి కారణం ఏంటి, మూలికల కోసం హీరో ఎంతలా సాహసం చేశాడనేది మూవీలో చూపిస్తారు. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం వేరే ఉంటుంది అంతే. సినిమా చూస్తున్నంతసేపు మనలోని ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. సో ఇంతవరకు ఈ మూవీ చూడకపోతే ఈ మూవీని డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయండి. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ సినిమా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలోని కాన్సెప్ట్ని పురాణాలతో కనెక్ట్ చేసి బాగా చూపెట్టారు. సినిమాలోని ట్విస్ట్లు లిటరల్లీ ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగానే ఉంటాయి. కామెడీ ట్రాక్తో స్టార్ట్ అయిన మూవీని ఒకేసారి సీరియస్ మోడ్లోకి తీసుకెళ్తారు. మూవీ యొక్క స్టోరీ ప్లాట్ ఏంటంటే, వరుస హత్యలు చేస్తున్న ఒక సైకో కిల్లర్ అన్ని బాడీల దగ్గర దిష్టి బొమ్మ పెడతాడు. సో దాని వెనుక రీజన్స్ ఏంది, హీరో ఆ సైకో కిల్లర్ని ఎలా పట్టుకుంటాడు అనేది మూవీలో చూపిస్తారు. ఇంకా బాగా చేయొచ్చు ఈ మూవీని, బట్ స్టోరీని బడ్జెట్ ఆపేసింది అనిపించింది. ఎనీవే మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ లైన్ నచ్చిన వాళ్ళు చూసేయండి. నెంబర్ 4 ఓం భీమ్ బుష్. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్. సినిమాలోని ట్యాగ్ లైన్ లాగానే మూవీలో ఎందుకు ఏ వస్తున్నాయని లాజిక్ లెస్ సీన్సే ఉంటాయి, బట్ కామెడీ మాత్రం ఉంటుంది. సినిమా మాత్రం టైంపాస్ కోసం చూడొచ్చు. అండ్ సినిమాలోని యాక్ట్ చేసిన ముగ్గురు ట్రియో కూడా వర్కౌట్ అయింది. మూవీలోని లాజిక్స్ వెతుక్కుంటా అంటే ఈ మూవీ చూడడం కష్టమే. నెంబర్ 5 అమర్ సింగ్ చమ్కీలా. ఈ సినిమా చాలా బాగుంది. ఇది ఒక బయోగ్రఫీ మూవీ, పంజాబ్లో జరిగిన ట్రూ స్టోరీ. ఈ మూవీ ఒక ఫేమస్ సింగర్ అతని భార్యని చంపేశారనే స్టోరీ లైన్తో ఉంటుంది. ఆ ఫేమస్ సింగర్ బయోగ్రఫీ మొత్తం చూపించారు. ఇది 18+ మూవీ, బట్ అడల్ట్ సీన్స్ వల్ల కాదు, ఆ సింగరు బూత్ పాటలు పాడి ఫేమస్ అవుతాడు. సో మూవీలోని బీప్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఈ మూవీకి 18+ ఇచ్చారు. సినిమా మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటుంది. లిటరల్లీ అతని జర్నీ చూసి మనం ఎమోషనల్ అయిపోతాం. నేను చాలా రోజుల తర్వాత చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ బయోగ్రఫీ మూవీ ఇది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 పాన్ఫిల్ అవుట్ 28 మెన్. ఈ సినిమా ఇప్పటిదేం కాదు, బట్ రికమెండ్ చేయాలి అనిపించింది, సో చేస్తున్నా. సినిమా చాలా బాగుంటుంది. రష్యాలోని యుద్ధాలు ఇంకా వార్ సీన్స్ ఎపిక్గా ఉంటాయి. ఈ సినిమా యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒక సోల్జర్ బార్డర్ దగ్గర ఉండి దేశాన్ని ఎలా కాపాడతారు, ఇంకా వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని సినిమాలో చాలా చక్కగా చూపించారు. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మూవీ చూసాక ఒక సోల్జర్ లైఫ్ ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది. సో అందుకే ఈ మూవీని రికమెండ్ చేస్తున్నాను. యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది తెలుగు లాంగ్వేజ్లో. కావాలి అనుకున్న వాళ్ళు చూసేయండి. నెంబర్ 7 డ్యూన్ 2. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సినిమాలోని యాక్షన్ సీన్స్ మాత్రం ర్యాంప్ ఉంటాయి అంతే. క్యారెక్టర్స్ బిల్డింగ్ అయినా, ఆ విజువల్స్ అయినా, ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్ అయినా పిచ్చెక్కిసాయి అంతే. ఫస్ట్ అయితే డ్యూన్ 1 ఎక్స్పీరియన్స్ చేయండి, దాని తర్వాత డ్యూన్ 2ని ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది, నచ్చిన వాళ్ళు చూసేయండి. నెంబర్ 8 నేను ఇప్పుడు చెప్పబోయేది మూవీ కాదు, సిరీస్. 3 బాడీ ప్రాబ్లమ్ సిరీస్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్. సిరీస్ స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ వరకు సరిగ్గా అర్థం కాదు. మనం చూస్తూ పోతున్న కొద్దీ సిరీస్లోని మ్యాటర్ మనకు అర్థం అవుతూ ఉంటుంది. సో సిరీస్లో చాలా మ్యాటర్ ఉంది అండ్ సైన్స్ని కూడా చాలా ఇంక్లూడ్ చేశారు.
ఒకవేళ మీకు సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ని డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్, మరొక రికమెండేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, బై బాయ్.